ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి పులివర్ది నాని గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ మంగళం ప్రాంతంలోని కార్యకర్తలతో సమావేశం జరిపారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అవినీతిని ఎండగడుతూ తనను గెలిపిస్తే అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంగళంలోని ప్రజలు పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో భారీగా చేరారు. అవినీతితో మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి 2019 అప్పులు చూడొచ్చు. ఈ రోజు కాలనీ నుంచి వినోద్, కాలనీ నుంచి వినోద్, యశ్వంత్, ఓకే సార్. పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక దిగున్నటువంటి అక్కా చెల్లెలకి, అమ్మలకి, అన్నాదమ్మలకి, తమ్ముళ్ళకి చూద్దాం. దేనికోసం అవకాశం ఇవ్వాలి మనకు? నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకసారి అవకాశం ఇద్దాం. అదే మీకు తెలియకన్నా 8,500,000 ఎక్స్ట్రాగా తీసుకొని జోబులో పెట్టుకున్నారు. ఆ డబ్బు ఇక్కడ ఇవ్వబోయేది. అది ఒక స్కామ్. ఓడిపోయినా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి మంచి చేయాలని అనుక్షణం 2019 నుంచి తిరుగుతున్నాడు. కేవలం బిల్లులు పెట్టుకొని జోబీలు వేసుకుంటే పల్లల వరకే నిలిచిపోయినాడు కానీ ఇంకేం జరుగుతుందా? ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ధనం ఉంటున్నారు, అవినీతితో మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి 2019 అప్పులు చూడొచ్చు. ఈ రోజు మార్పు కోసం ఒకసారి పులివర్తి నాని గారికి అవకాశం ఇద్దాం. ఎవరికి అవకాశం ఇవ్వాలి? సమస్యలని ఈ సప్తగిరి కాలనీకి సంబంధించినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేష్ గారికి, మంగళం